తమిళనాడులో ఇద్దరు మైనర్లు బస్టాండ్లో వివాహం చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. చాలా మందికి ఒకటే ఒపీనియన్ ఉంది దీనిపైన. పిల్లలు ఇలా తయారయ్యారేంటి, ఇక ముందు ముందు ఇలాంటివే చూస్తామా? ఎస్, ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉషశ్రీ చౌదరి గారు, సోషల్ యాక్టివిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే అండి. ఏం జరుగుతోంది? అందరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు, అమ్మో ఇలా తయారయ్యారేంటి, వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారేమో, అసలు ఇలా ఎందుకున్నారు, టీనేజ్ లవ్ విన్నాం కానీ లవ్ ఓకే, వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అది కూడా ఒక బస్ స్టాండ్లో. మళ్ళీ ఆ వీడియోని చక్కగా పోస్ట్ చేశారండి సోషల్ మీడియాలో. అలా పోస్ట్ చేయటం, అందరికీ ఆ వీడియో చేరటం, పోలీసుల దాకా చేరి అసలు మొత్తం రచ్చగా మారింది. అసలు వాళ్ళు రీల్ కోసం చేశారా, రియల్గా చేశారా అనేది. బట్ ఓవరాల్ ఇష్యూపై మాట్లాడదాం. ఉషశ్రీ గారు ఏం చెప్తారు? మనకి యాక్చువల్గా టంగుటూరి వీరేశలింగం పంతులు ఇంకా అంతకుముందు చూసుకుంటే బాల్య వివాహాల్ని రద్దు చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. యాక్చువల్గా మన ఓల్డెన్ ట్రెడిషన్లో చిన్నప్పుడే పెళ్లి చేయడం, మా అమ్మమ్మ గారు కూడా 6-7 ఏళ్ళకి పెళ్లి చేయడం, ఆ ఏజ్ నుంచే కలిసి ఆడుకోవడం, ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఒక ఏజ్ తర్వాత పెళ్ళి, పిల్లలు, తక్కువ టైంలోనే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి ప్యూబిటరీ రాగానే దే హ్యావ్ అ పార్ట్నర్. బయటకు వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇదివరకు ఉన్న ట్రెడిషన్స్ అవనివ్వండి, హిందూ ధర్మాలు అవనివ్వండి, బతికే విధానం, లేకపోతే మన సనాతన ధర్మం చెప్పింది కూడా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయడం అనేది ఇట్స్ బీన్ దేర్. బట్ మన అడ్వెంట్ ఆఫ్ బ్రిటిషర్స్ అవనివ్వండి, ఆధునిక కాలము, సెటిల్మెంటు, చదువులు, ఇదివరకు అట్లీస్ట్ 16-18 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు దాన్ని 21కే ఎక్స్టెండ్ చేశారు అబ్బాయిలకి. ఎందుకంటే బీటెక్ ఆ టైంకే అవుతున్నాయి, ఆ తర్వాత సెటిల్మెంట్. బట్ కానీ మనస్సుని, శరీరాన్ని, రెండిటిని కలిపి ఒక దగ్గర కుదుటగా కూర్చోబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మనసు ఒకటి చెప్తుంది, బాడీ ఇంకొకటి చెప్తుంది. మైండ్ ఏమో పేరెంట్స్ అందరూ వాళ్ళ మైండ్లన్నీ పుస్తకాల మీద, చదువుల మీద, రాబోయే కాలంలో వాళ్ళకి వచ్చే ఉద్యోగాల మీద ఫోకస్ చేయమంటారు. బట్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటున్నారు, కో ఎడ్యుకేషన్ కాలేజీలు వస్తున్నాయి. సో వీ కెనాట్ హెల్ప్ దిస్ అండి. ఇట్స్ దేర్ ఇన్ దేర్ బయోలాజికల్ హార్మోనల్ హైజాక్ అనుకోండి. అమ్మాయి ఉంటే డెఫినెట్గా అబ్బాయికి ఆ ఏజ్లో అట్రాక్ట్ అవడం అనేది కామన్ థింగ్. సో దీన్ని తల్లిదండ్రులు కానీ ఇప్పుడున్న ఆధునిక యుగం ప్రపంచంలో అందరూ హర్షించదగ్గ మార్పు కానీ, ఒపీనియనేటెడ్ అవ్వకుండా ఉండే ఒక సిచ్యువేషన్ కానీ జరగలేదు. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకోవడం, అండ్ దట్టు ఆ పసుపు తాడు అండ్ ఆ పసుపు కొమ్మ అనేది ఒక సిల్లీగా, ఆట వస్తువులాగా, సింపుల్ థింగ్గా, వెకిలిగా వాళ్ళు ఇలా చప్పట్లు కొడుతూ పక్కన వాళ్ళందరూ ఈ అమ్మాయి నవ్వుతూ, దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి భవిష్యత్ ఏంటి అనే ఆలోచన, ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉండుంటే కనుక ఇలా చేస్తుండరు. బట్ కాకపోతే నేను యాజ్ ఐ టోల్డ్ యూ, డెఫినెట్గా అబౌవ్ టీనేజ్, 15-16 అబౌవ్ ఏజ్ వాళ్ళు వీళ్ళు, దట్స్ యాక్చువల్లీ ద రైట్ టైం టు గెట్ మ్యారీడ్ అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చే లోపు, యాక్చువల్గా నన్ను అడిగితే 14 years to 16 years ఇస్ ద రైట్ టైం. మనకి పాతకాలంలో ఆ ఏజ్కే అయిపోయాయి పెళ్ళిళ్ళు. అప్పటికే పిల్లలు పుట్టేసి ఆ నెక్స్ట్ జనరేషన్ అనేది మొదలైపోయేది. బికాజ్ ఆ టైంలోనే కదా రియల్ అటాచ్మెంట్ అయినా. ఇప్పుడు ఫస్ట్ లవ్ ఎవరో మర్చిపోలేం, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే. దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ, బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. ఫస్ట్ లవ్ కాదు, 100th లవ్ కూడా ఫెయిల్యూర్ అయ్యి ఎప్పుడుకో 35-40 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కానీ, ఇప్పుడు ఆ పిల్లల్ని ఇలా రెస్ట్రిక్టివ్గా పెంచి, సో ఫ్యాషన్ ఎలా అయితే రీఇన్వెంట్ అయ్యి ట్రెండ్ మారి మళ్ళీ ఓల్డ్ ఎలా అయితే వస్తుందో, మన కల్చర్ కూడా డెఫినెట్గా ట్రెండ్ మారకపోయినా సరే ఈ పిల్లలు దానికి, నేను పాజిటివ్గా మాట్లాడుతున్నానని నన్ను తిట్టొచ్చు, కింద కామెంట్లు రావచ్చు. బట్ రియాలిటీ ఏంటంటే జస్ట్ ఒక 100 ఏళ్ల క్రితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ మనకి మన శాస్త్రాల్లో కానీ. అంటే మీరన్నది కరెక్టే, ఇంకా ఆ టైం కరెక్టే, ఆ ఏజ్లో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆ విధానం ఉంది చూసారా, ఎవరు అంగీకారం లేదు. అప్పట్లో పెద్దల అంగీకారంతోనే ఆ ఏజ్లో వివాహం చేసేవాళ్ళు. ఇక్కడ పెద్దలు ఎవరున్నారు? అసలు బస్ స్టాండ్లో చేసుకోవడం ఏంటి? ఇక్కడ అదే అందరూ మండిపడేది ఆ విషయంలో. వెకిలితనం వచ్చిందండి. డెఫినెట్గా నేను దాన్ని అయితే ఖండిస్తాను. వెకిలితనం, పెళ్ళంటే ఒక, సరే వీళ్ళు నిజంగా కలిసి ఉంటారా, కలిసి ఉండబోతున్నారా, పెళ్ళిని శాస్త్రోక్తంగా మన లా కానీ, ఇటు పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ యాక్సెప్ట్ చేయనప్పుడు వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇలా చేస్తే కనుక మమ్మల్ని విడదీయకుండా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారా? అండ్ అక్కడ కనిపించే సిచ్యువేషన్స్, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం, ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, అండ్ దట్టు నలుగురు మధ్యలో అక్కడే, అంటే వాళ్ళు ఏదో దాన్ని సెంటిమెంటల్గా నేను చదివాను, వాళ్ళు అక్కడే రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు బస్ స్టాండ్లో, అదే ప్లేస్లో పెళ్ళి అనే మాటకి, భావానికిను, ఎక్స్పీరియన్స్కి, రియాలిటీకి ఏమీ మీనింగ్ కూడా తెలియని పిల్లలు దాన్ని జనాలందరి మధ్యలో ఒక వెకిలితనంగాను, ఎబ్బేటుతనంగా
ఎస్పెషల్లీ మన భారతదేశంలో పెళ్లి అనే సంస్కృతికి చాలా వాల్యూ ఇచ్చి ఇంకా కట్టుబడి ఉంటున్నారు డైవర్సల్ వరకు వెళ్లకుండా. అలాంటి సిచ్యువేషన్లో ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇలా చేయటం అనేది డెఫినెట్గా రాంగ్. దాన్ని నేను ఖండిస్తాను. ఉషశ్రీ గారు మీరు ఒక అడ్వకేట్ కూడా, సో ఈ క్వశ్చన్ అడుగుతాను, ఇలా జరిగిన పెళ్ళిళ్ళు చెల్లుతాయి అసలు? డెఫినెట్గా చెల్లవండి. యాజ్ పర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ మనకి డెఫినెట్లీ నేను ఇందాక చెప్పాను కదా, ఏజ్ లిమిట్ అనేది ఇదివరకు 16 years అమ్మాయికి 18 years అబ్బాయికి పెట్టిన మన కాన్స్టిట్యూషన్లోనే, మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో, ఫ్యామిలీ లాలో, హిందూ ఫ్యామిలీ లాలో మనకి ఏజ్ అనేది పెంచారు. 18 years అమ్మాయికి రావాలి, 21 years అనేది అబ్బాయికి రావాలి. అది కనుక తగ్గి ఏ పెళ్ళి ఉన్నా సరే, ఇంక్లూడింగ్ ద కన్సెంట్, ఈ అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉన్నా సరే లోపరంగా చెల్లదు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ ఉన్నా సరే, ఒకవేళ వీళ్ళ పేరెంట్స్ కన్సెంట్ ఉన్నా సరే చెల్లదు. దట్స్ ఇల్లీగల్. బై ద వే దిస్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్ అండ్ దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటిల్ అన్లెస్ ఇప్పుడు దాన్ని ఇంత రచ్చ చేసుకొని గోల్ చేసుకొని, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు తమిళనాడు బికాస్ వీఆర్ సీయింగ్ ఆల్ ద రీసెంట్ వియర్డ్నెస్ హ్యాపెనింగ్ దేర్. అమ్మాయి కూడా ఇంటర్మీడియట్, అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇందాక మీరు అన్నట్టుగా ఎప్పుడు వాళ్ళు కలిసి ఆ స్పాట్లనే వాళ్ళు ఎంచుకున్నారు. అంటే మైండ్ సెట్స్ మారిపోతున్నాయి. ఎక్కువగా వచ్చింది ఏంటి అంటే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అంటున్నారు. అంటే ఈ ఇంపాక్ట్ వేరే వాటి మీద పడుతుందా? ఇంకొకరు నేర్చుకునేలా ట్రెండింగ్ అండి ఇప్పుడు డెఫినెట్గా ఎందుకు పడదండి? ఇప్పుడు వీళ్ళు చేసిందే ఒక నెట్ స్టంట్, నెట్లో ట్రెండింగ్ ఏదో చేస్తారు. ఇది చూసి డెఫినెట్గా ఆ లేత మనసుల మీద ప్రభావం ఉంటుంది. వీళ్ళు చేస్తే ఏమంటారో ఏమనరా, ఆ తర్వాత పోలీసులు ఏం చేశారో వీళ్ళు ఏమీ ట్రెండ్ చేయరు. సో జనాలు ఈ టీనేజ్ పిల్లలందరూ చూసి ఆహా మనం వీళ్ళ పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకుంటారేమో. ఇప్పుడు అలాగే ఒక అమ్మాయి వెళ్ళిపోయి చేసుకుంది, భర్తను కూడా వదిలేసి, మనం మాట్లాడుకున్నాం అంతకుముందులో. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇతర ఏజ్ గ్రూప్ పిల్లల మీద కూడా డెఫినెట్గా ప్రభావం చూపిస్తాయి. సొసైటీలో ఉండే ప్రతి వ్యక్తి దీనికి రెస్పాన్సిబుల్ కూడా. ఎందుకంటే వీళ్ళు ఇలా ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటే మనకున్న సొసైటీ స్ట్రక్చర్, పేరెంట్స్ కానీ ఏ రకంగానూ సపోర్ట్గా లేరు. ఆ ఏజ్లో పెళ్లి చేసుకుంటామంటే సెటిల్ అవ్వండి, అది అవ్వండి, ఇది అవ్వండి అంటారు. ఇష్టం ఉంటుంది, మనసు లాగుతోంది, వీళ్ళతోనే ఉండాలని అనిపిస్తుంది. ఆ ఏజ్ అలాంటిది, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. మనకు అవన్నీ చూసే పెద్దవాళ్ళు పెట్టారు. సో ఆ ఏజ్లో ఎస్ తల్లిదండ్రులు కనుక ముందుకొచ్చి ఏమన్నా ఇష్టపూర్వకంగా చేద్దామనుకున్నా లా సపోర్ట్ లేదు మనకి. సొసైటీలో వీ హ్యావ్ గివెన్ ఎ కాన్ఫ్లిక్టింగ్ రియాలిటీ ఆఫ్ లా వేర్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో అలాంటప్పుడు ఈ పిల్లలందరూ ఏం చేస్తారు? ఎదర్ నేను పేర్లు ఎందుకులండి, మాది విజయవాడ, అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీలో ఐ హ్యావ్ సీన్ పైకి వెళ్తే ఐ వాజ్ అ లెక్చరర్ లాంగ్ బ్యాక్ ఇన్ అ డిగ్రీ కాలేజ్. సో ఇంకో లెక్చరర్, మా కో లెక్చరర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. టెర్రస్కి వెళ్ళి చూస్తే కెన్ యూ బిలీవ్ దర్ లాట్ ఆఫ్ కాండోమ్స్? ఓ మై గాడ్. దెన్ కిడ్స్ ఆర్ ఎండింగ్ అప్ బీయింగ్ లైక్ దిస్ అండి. ఇంకేం మాట్లాడతాం? సో మీరు పెళ్లి చేసుకునేవట్లా, సొసైటీ పరంగా పెళ్లి చేసుకునేవట్లా, లా పరంగా చేసుకునేవట్లా, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. బ్రోకెన్ హార్ట్స్, బ్రోకెన్ బాడీస్తో వాక్ ఇన్ అయ్యి రేపొద్దున కెరియర్స్ ఏవో బిల్డ్ చేసుకొని సంపాదించి వచ్చే భార్యకో భర్తకో రాబోయే పిల్లలకు వీళ్ళు ఏం చెప్తారండి? వీ హ్యావ్ అ కాంట్రడిక్టరీ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద లా ఇన్ ద సిస్టమ్. అండ్ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలాంటి వేరే పనులు చేస్తున్నారు అనుకుంటాను. సో అది ఇక్కడ తప్పు అని అంటారా? ఓవరాల్ 100% తప్పు, 100% తప్పు. ఆ ఏజ్లో మంచి చెడు తెలియదు. ఈ అమ్మాయి కరెక్టో కాదో అని అబ్బాయికి ఎలా తెలుస్తుంది? ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆ పిల్లని వదిలేయకపోతే, ఇప్పుడు వదిలేస్తాడు వదిలేడు అనేది పక్కన పెడితే డెఫినెట్గా షీ హ్యాస్ డిప్రైవ్డ్ హర్సెల్ఫ్ ఆఫ్ హర్ వర్జినిటీ అండ్ హర్ లైఫ్. అండ్ ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఏమవుతాడో తెలియదు. అది దృష్టిలో పెట్టుకొని లా మనకి స్ట్రిక్ట్గా ఉన్నారు, పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నారు. కాకపోతే దాన్ని హోల్డ్ చేయడానికి ఇదివరకు పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చూసి పెళ్లి చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది లేదు. ఇదేమవుతుందో తెలియదు. మళ్ళీ జీవితం అగమ్య గోచరం ఇద్దరిది. సో మన కల్చరల్ కాన్ఫ్లిక్ట్ వచ్చి అంత బ్రేక్ అయిపోవడానికి, ఎస్పెషలీ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ యూఎస్ బ్రేక్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ టీనేజ్ పెళ్ళిళ్ళేనండి. అది ఇండియాలో నాకు ఇప్పటికీ గగ్గురు పరుస్తోంది. ఇండియాలో వస్తోంది అంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో మనం పిల్లల మీద ప్రాణాలు పెట్టుకొని ఇంత కష్టపడి పెంచి ప్రాజిని మనల్ని కూడా మనం చూసుకొని కంబైన్ ఫ్యామిలీలో ఉండే సిస్టమ్ నుంచి ఇలా టీనేజ్ పెళ్ళిళ్ళు వచ్చేసి వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఏమైపోతుంది? మళ్ళీ మన ఇండియా కూడా అమెరికాలో లాగా అయిపోద్దని భయం వేస్తుంది నాకు. సో జరిగిన ఘటన అయితే అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకున్నారంటున్నారు. 100%. ఎస్, చూడాలి మరి ఏం జరుగుతుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళని పోలీసులు కనిపెట్టాలి. వాళ్ళు నిజంగా ఇక్కడ ఇంకొకటి కూడా వినపడింది ఏంటంటే వాళ్ళు రీల్ కోసం చేశారా, ఇది రియలా అనేది కూడా కొంచెం సెర్చ్ చేయాలంటున్నారు. రీల్ అయినా కూడా అది రీల్ అయినా పేరెంట్స్ అలా ఊరుకుంటారండి పెళ్లి చేసుకోవడం అనేది? వీఆర్ అన్న కల్చరల్, వాళ్ళు ఎందుకు అంత ధైర్యం చేశారో కూడా అర్థం కాని పరిస్థితి. రీలే చేశారు అనుకుందాం, పెళ్లి అనేది ఇస్ అ బిగ్ థింగ్ అండి. అండ్ మన పసుపు తాడికి చాలా వాల్యూ ఉంది. అండ్ దట్ తమిళియన్స్ బిలీవ్ దట్ ఎ లాట్. మనకన్నా పసుపు కొమ్ముకి పసుపు తాడికి వాళ్ళు ఏం లేకపోయినా అది వేసుకొని తిరుగుతారు. బంగారం ఉన్నా సరే కంపల్సరీ అది వేసుకుంటారు. ఓకే, యా, బికాస్ ఐ ట్రావెల్డ్ ఆల్ సౌత్ ఇండియా. సో ఫర్ దెమ్ దట్ ఈస్ ద తాళీ ఫర్ దెమ్. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఈ విషయంలో. రైట్, ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.